నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. మీకోసం బొచ్చెడు వార్తలు పట్టుకొచ్చినుల్లా. అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పుర్సత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా, అవే నెత్తిగీతలు. జోరుగా పడుతున్నాయి వానలు, ఏడ చూసినా నీళ్ళే నీళ్ళు. రామునికి ఉత్తుత్తి కళ్యాణం, దేవుని పేరు మీద చేసిర్రు మోసం. పెండ్లి ఎత్తరనుకుంటే పరేషాన్ చేసిండు, ప్రేమికులను దోసుకున్న డూప్లికేట్ పోలీసు. 200 కోట్లు దాటిర్రు ఫ్రీ బస్సు ప్యాసింజర్లు, తెలంగాణ ఆడపడుచులు కొట్టిర్రు కొత్త రికార్డు. ఈ గంజాయిగాలను ఏం చేయాలోల్లా అసలు అసలు 10వ తరగతి చదివిరో లేదో గాని గంజాయికి మాత్రం బగ్గా మరుగుతుర్రు. హైదరాబాద్ పట్టణంలోనైతే గంజాయి బ్యాచులు బాగా తిరుగుతున్నారట. అసలు వాళ్లకు ఏడికెళ్ళొత్తాంది, ఎవడిత్తాండు, యాగో ఎట్లా తెస్తుర్రు, గిదే నాకు అసలు అర్థం కాదుల్లా. ఇక గంజాయి తీసుకున్నోడు మనిషి లెక్క ఉంటాడా అనోల్లా. అసలు వాడు ఏం చేస్తాడో వానికే తెలియనట్టు ఉంటాడు. ఆగో అసొంటి గంజాయి గాడే ఏం చేసిండో చూడుర్రి. ఓరు దేవుడు, వీడేంది అసలు ఏమనుకుంటున్నాడు, సంపుతా అని ఎట్లా ముంగడుకోతాడో చూడుర్రి. ఈడే గంజాయిగాడు హైదరాబాదు మూసపేట కాడనోళ్ళ ఒక కారు బైనెట్ మీదకి ఎక్కి గిట్ల పిస చేస్తాడు. ఇక కార్లలో ఉన్నోళ్ళు ఇక ఒక భయపడు కాదు, దిగన్నా ప్లీజ్ అన్నా అని బతులాడుకున్నా ఇంటర్లేడు కదా, అద్దాలు వాళ్ళ కొడతా అని ఉల్టా కదిలిచ్చుడట. పాపం ఇండ్లలో ఉన్నోళ్ళు కూడా మస్తు భయపడ్డారు. ఇక ఆఖరికి చుట్టుముట్టు ఉన్నోళ్ళు ఎట్లనో గట్ల వాని బలిమిటికి కిందికి దింపిర్రు. చూసినావా గంజాయి కథ ఎట్లున్నదో. ఈడనే కాదు పట్నంలో గిసుంటోళ్ళు బొచ్చడు మంది తిరుగుతాండ్రు. గంజాయి తీసుకుంటున్నారంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. పక్కకెళ్ళన్నా, ఎందుకు ఓపెన్ చేయాలి, పక్కకెళ్ళు. కన్నా కన్నా ఇక అమ్ముండు కన్నా, వాడేదో చేసేలాగా ఉన్నాడు. ఎందుకన్నా దెబ్బ తగులుతుంది, పక్కకెళ్ళన్నా. దెబ్బ తగులుతుందన్నా, పక్కకెళ్ళు. పక్కకెళ్ళన్నా, పక్కకెళ్ళన్నా. పక్కకెళ్ళన్నా, దెబ్బ తగులుతుంది. ఎవళ్ళ మీద పడతారు కూడా ఎవరికి అర్థం కాదు, అంత రాక్షసులు లెక్కన చేస్తారు. మరి ఈ గంజాయిగాలను పోలీసులు దొరకబట్టకుండా ఏం చేస్తురు కావచ్చు. గింత పబ్లిక్గా గంజాయిగాలు తిరుగుతా అంటే అలా కనబడతలేదా? అసలు గంజాయి ఏడకెళ్ళొత్తాంది, గవి కూడా చూడాలే కదా పోలీసు సార్లు. మరి అబ్బా అసలు ఇయ్యాల కూడా ఆఫీసు కత్తనో రానో అనుకున్నుల్లా. కానీ ఎట్లయితేంది, ఎట్లనో గట్ల తిప్పలు పడుకుంటున్నైతే అచ్చిన పటుర్రి. ఎందుకంటారా, పట్నంలా వాన దంచి కొడుతుంది కదా. అసలు ఇయ్యాలనైతే వాన దేవునికి రికామే లేదు. ఇన్ని రోజులంతా ఒక్కటేసారి తీర్తుండుల్లా. ఇగో ఇప్పుడు వానకాలం వచ్చినట్లు అనిపిస్తుంది. మరి ఈ వాన వార్తనే చెప్పుకుందాం కదా. ఓవట్టు వానదేవుడు. చూసినావా వాన ఎట్లా కొడతాందో. ఇక సూర్యునికి వెనుక మర్రగొట్టినట్టున్నాడు వానదేవుడు. పట్నంలో అయితే దంచుతూనే ఉన్నది. ఇక పట్నంలో వాన కొడితే ఎట్లుంటుందో మీకు ఎరికనే కదా. లోకమంతా వాన పడాలని కోరుకుంటే పట్నం జనం మాత్రం వానదేవుని తిట్టుకుంటాండ్రు. గట్ల అవస్థ అవుతుంది మరి. ట్రాఫిక్ జాములు, నాలాలు వంగుడు, రోడ్ల మీదకి నీళ్ళొచ్చుడు, ఇళ్లకు వారునిచ్చుడు. ఇక ట్రాఫిక్ జామ్ అవుడు, అంత ఆగమాగం జగన్నాథము. ఇక అంత ఆగంలో కూడా మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళకు తోసిన కాడికైతే పని మీద పడుతుర్రు. అయిన కాడికి సాఫ్ సఫాయి చేస్తాండ్రు. ఇక వాళ్ళని కూడా తారీఫ్ చేయవలసిందే మరి.
ఇక ఊర్లలో సుత మత్తు వానలు పడుతున్నాయి వాళ్ళు, చెర్లు కాలువలు అయితే నిండిపోయినాయి. ఇక మన ప్రాజెక్టు నీళ్లతోని కలకలలాడుతున్నాయి. అటు ఆంధ్రలో కూడా మత్తు వానలు పడుతున్నాయి. కుండపోత అంటురు చూడు, ఇగో గట్ల పడుతుందట చాలా జిల్లాలల్లా. ఎటు చూడు నీళ్ళే నీళ్లు, ఇంకో 3 వద్దులు పెద్దవానలు ఉన్నాయట. అందుకే జనాలందరూ పైలంగా ఉండాలి. పట్నం జనం అయితే తాపకొక పారి బయట కసుడు బంద్ పెట్టుకోవాలని చెప్తున్నారు. దేవుడు అంటే ఒక ధైర్యం కదా. జై శ్రీరామ్ అంటే చాలు కొండంత బలం వచ్చినట్టు అవుతుంది. అందుకే రాముల వారి కోసం జీవితాలనే త్యాగం చేసినోళ్ళను చూసిన. అదే రాముని పేరు చెప్పి రాజకీయం చేసేటోళ్ళు కూడా ఉన్నారులా. ఇప్పుడు ఆ రాముని పేరుతోని దిక్మల్ల దందాలు చేసేటోళ్ళు కూడా మోపారు. ఆగో అటు విశాఖపట్నంలో రాముల వారికే దొంగ పెళ్లి చేద్దామని చూసిర్రు కొందరు మహానుభావులు. పారి వాళ్ళ సంగతేందో అరుచుకుందాం గాని. విశాఖపట్నంలో ఉన్నట్టుండి రాములవారి గుడి తెలిందోలా సేమ్ అయోధ్య రామాలయం లెక్కనే ఉన్నట్టు కొడుతుంది కదా. ఇదంతా సెట్ అన్నట్టు. అబ్బో సెట్టో గిట్టో గిట్ల రాములవారి గుడి తయారు చేసిన వాళ్ళకు ఎంత భక్తో ఎంత పుణ్యాత్ములు అనుకునేలోగల్లా. పుణ్యాత్ములు కాదు, దేవుని పేరు చెప్పి జనాలను ముంచుటోళ్ళు. మనోళ్లకు భక్తి బాగా ఎక్కువై చెట్టునైనా పుట్టనైనా కొలుతాం. ఇక అసొంటిది విశాఖపట్నంలో కొందరు రామాలయం సెట్ వేసిర్రు. జనాలు కూడా వచ్చిర్రు, సెల్ఫీలు దిగి మురిసిపోయారు. ఇక దర్శనం కోసం టికెట్లు కూడా పెట్టిర్రు. సరే పట్టు పెడితే అనుకుంటాం కానీ దర్శనం అయితే చేసుకున్నారు. ఇక ఇప్పుడు రాముల వారి కళ్యాణం చేస్తాండ్రు. భద్రాచలం కాడికెళ్ళి పంతులు అత్తాన్లు ఈ లగ్గానికి అద్దం అనుకున్న జనాలు పైసలు కట్టురని స్కీమ్ పెట్టిర్రు. మనిషికి రూపాయి తక్కువ 3000 కట్నమట. ఈ స్కీమ్ తోని లచ్చలు వెనకేసుకుందామని చూసిర్రు. అయితే ఈ ముచ్చట భద్రాచలం పండితులకు ఆఫీసర్లగా ఎరికైతాంది. ఓస్ని అసలుగా విశాఖపట్నంలో రాముల వారి సెట్టింగ్కు మా భద్రాచలంకు సంబంధం మేమెందుకు వస్తాం? ఇదంతా డూపు, జనాలకు మోసం చేసే కుట్ర అని ఈవో మేడము పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేసి భక్తి పేరుతోని వీళ్ళ మోసం చేస్తాండ్రని తేలింది. వీళ్ళను అరెస్ట్ కూడా చేసిరట. కాదు గిట్ల దేవుని పేరు చెప్పి మోసం చేసుడు ఏందోల్లా, ఇదేం తరీకా? ఇసుంటోళ్ళు చేయబట్టే కదా మన ధర్మానికి చెడ్డ పేరు వచ్చేది, బద్నాం అయ్యేది. జనం భక్తితోని మోసం చేసే ఇసుంటోళ్లకు మాత్రం ఉత్తగా ఇడిసెబెట్టే ముచ్చట్నే లేదు అని అంటుర్రు పబ్లిక్. అన్నట్టు మీరు మొన్న నచ్చిన కుబేర సినిమా చూసి రానోల్లా వీలు చూసుకొని చూడుర్రి, మస్తు అనిపించింది నాకైతే ఆ సినిమా. ఇప్పుడు ఆ సినిమా తెరువుకు ఎందుకు పోయినా అంటే సేమ్ టు సేమ్ డిట్టో ఆ సినిమాలో చూయించినట్టే నెల్లూరులో పెద్ద మోసమైందట. మోసం దినం కైకిలి వేసుకొని బతికేటోళ్లను చదువులు చదువుకున్నోళ్ళ మీద ₹1,00,00,000 అప్పు చేసిండ్రు. అర్థం కాలేదా? పార్రీ చెప్తా గాని. ఇగో వీళ్ళట సాఫ్ట్వేర్ ఉద్యోగులట, పెద్ద కంపెనీలు పెట్టిరట. ఆ కంపెనీల కోసము బ్యాంకులలో ₹1,00,000 అప్పు కూడా చేసిరట. మీరే చెప్పురు వల్ల వీళ్ళని చూస్తా అంటే గట్లా అనిపిస్తుందా? కానీ నమ్మిచ్చిర్రు. వీళ్ళు కాదు, వీళ్ళకు తెలియకుండానే వీళ్ళ మీద ₹1,00,000 అప్పు చేసి పారిపోయిన దివానాగాన్లు. నెల్లూరు జిల్లాలో ఒక దొంగ బ్యాచ్ ఉన్నది. ఇక ఆ బ్యాచ్ ఏంటిదంటే చదువు లేనోళ్లను కైకిలి చేసుకునేటోళ్లను గిరిజనుల కాడికి వచ్చి పోయే ఇక వాళ్ళకు ఏవేవో మాయమాటలు చెప్పి మీకు అప్పులు ఇస్తాం, ఆధార్ కార్డులు ఇర్రి, సంతకాలు పెట్టిరని నమ్మిచ్చిరట. ఇక అప్పిస్తామంటారు కదా, దేనికో దానికి అవసరం అవుతుందని వాళ్ళు చెప్పినట్టు చేసిర్రు వీళ్ళు. కానీ బ్యాచ్ ఏం చేసిందో ఎరికైనా? ఇగో ఈ యాక్సిస్ బ్యాంకులో వీళ్ళ పేరు మీద ₹1,00,00,000 లోన్లు తీసుకుంది. దగ్గర 15 కోట్ల దాకానట. వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇక కంపెనీలు పెట్టినరు అనుకుంటా బ్యాంకులలో డూప్లికేట్ కాగితాలు పెట్టిరట. గదే కాదు, ఆ దొంగ బ్యాచ్లకెళ్ళి ఒక నకిలీ కంపెనీ పెట్టి అందులో వీళ్ళు పని చేస్తానులని ఐడి కార్డు, జీతం షీట్లు కూడా రెడీ చేసిర్రు. ఇక ఇదంతా బ్యాంకులకు అప్పచెప్పిర్రు. వాళ్ళన్ని బరాబరి అనుకుంటా ₹1,00,00,000 లోన్లు ఇచ్చిర్రు ఆ దొంగ బ్యాచ్కి. ఇక దీని వెనుక ఏం నడుస్తుందో పాపం ఇగో ఈ గరీబోలకు తెలియదు. ఇక బ్యాంక్ అన్నాక ట్రాన్స్ఫారంలు అయితే కదా, పాత ఆఫీసర్లు ట్రాన్స్ఫారం అయిపోయి కొత్త సార్లు వచ్చిర్రు. ఇక వాళ్ళు బ్యాంకుల లెక్కలు చెకింగ్లు చేయంగా ఇగో ఈ కథ బయటపడ్డది. ఈ లోన్లు తీసుకొని పైసలు కడతలేరని ఇగో వీళ్ళు పేర్లు బయటకు వచ్చినాయి. ఈ ఆఫీసర్లు ఈ గరీబోళ్లను నోటీసులు పంపిర్రు. ఇక గిట్ల సంగతి, మీరు బ్యాంకులలో ₹1,00,000 లోన్లు తీసుకున్నారు, వడ్డీలు కడతలేరు, అసలు కడతలేరు, జప్పున కట్టాలే లేకుంటే కేసులు అవుతాయని నోటీసులు పంపిరట.
పాపం వీళ్ళకు గజ్జుమన్నది ఇక పానము. అసలు లక్షల రూపాయలు ఎట్లుంటాయో కూడా తెలియని మా మీద కోట్ల రూపాయలు అప్పుండుడేందని గావరైర్రిగా బ్యాంకుల కాడికి వచ్చి అంది పెట్టుకున్నారు. అసలు ఏమైందో చెప్తారు వీళ్ళు, ఇనాల మీరుగా ఇనుర్రి. నా ఆధార్ కార్డు పాన్ కార్డు వాజేనాడికి ఇచ్చానండి. అది నా లోన్ కోసం కూడా కాదు, పని కోసమని తీసుకున్నాడండి అతను. పని కావాలి అనుకుంటున్నా కాబట్టి నీ ఆధార్ కార్డు అయినా నీ ప్రూఫ్ వేసైనా ఏదైనా ఉంటే ఇవి పని చూస్తాను అన్నాడండి. మా ఆయన ఆధార్ కార్డు లేదండి, మరి నాది ఉంటే పర్వాలేదని అడిగాను నేను. ఇదైనా పర్వాలేదమ్మా నీ ఆధార్ కార్డు తెచ్చి అన్నాడు. నా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అటుకెళ్ళి ఇచ్చానండి. అటుకెళ్ళి ఇచ్చిన తర్వాత మా ఆయన ఏమో సెక్యూరిటీ కింద పెట్టాడు, నన్నేమో అదే ఆఫీస్లో స్కూల్లో నాయ కింద పెట్టారండి. ఇద్దరం చేసుకుంటుండగా మాకు డబ్బులు కావాలి సార్ ఇలాగని అడిగాము. డబ్బులు కావాలి సార్ అని అడిగితే దేనికమ్మా ఏంటి అని అడిగారు. ఇంటికాడ బాకీలు చేసుకున్నాను సార్, ఇలాగా అప్పులు కట్టుకోవాలని అడిగామండి. అప్పులు కట్టుకోవాలని అడిగితే సరే లోన్ తీసుకుంటావని అడిగారు. లోన్కి అయితే ఎంత కట్టాలి సార్ కట్టని అడిగితే ₹10 పావాలని అడిగారు. పెద్ద వడ్డీ కాదమ్మా అని చెప్పారు నాకు. చెప్పిన తర్వాత లోన్ పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత టైం పడుతుంది అన్నారు, 4-5 నెలలకు పడుతుంది అన్నారు. ఆ 4-5 నెలల తర్వాత మాకు 2 లక్షలు ఇచ్చారండి. 2 లక్షలు కట్టేసిన తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేసి మీకు డబ్బులైనా కావాలా మీకు అని అడిగారండి. సరే 2 లక్షలు తీరిపోయిందంటేనే తీసుకుంటాను, లేకపోతే తీసుకోనండి, నేను అది కట్టలేనండి నేను అన్నాను. తీరిపోయిందమ్మా నీకు ఎందుకు కావాలంటే చెప్పు నేను ఇప్పిస్తాను అన్నారు. మళ్ళీ వెనకాల 3 లక్షలు ఇచ్చారండి. 5 లక్షల కాడికి నేను కట్టేసుకున్నాను. 3 లక్షలు ఇచ్చుకొని కూడా వెనకాల నేను క్లారిటీగానే క్లియర్గా కట్టుకుంటూ వచ్చానండి. ప్రూఫ్లు అయ్యాను సార్, నాకు కట్టాల్సిన రసీదులు కట్ట ఇమ్మంటే ఆయన ఇవ్వనన్నాడు. నీకు ఎందుకులేమ్మా, నేను ఇక్కడ ఉన్నాను కదా, నీకు ఏమైనా అవసరం అయితే అప్పుడు నన్ను అడుగు, అప్పుడు నిన్ను వచ్చి ఎవరేం అడగరు కదా, నీకు ఉన్నాను కదా, నేను ఇక్కడ ప్రూఫ్లు ఏం వద్దులేని అన్నానండి ఆయన. అన్న తర్వాత 5 లక్షలు కట్టేసుకున్నానండి. కట్టేసుకున్నాక బ్యాంకులు జగ్గంపేట నుంచి బ్యాంకులు మా అత్తగారు కాకినాడకి వెళ్ళారంటే అండి. కాకినాడ వెళ్ళి మీ కాల్ పేరు మీద ఇంత ఉంది మోక తనుజ అంటే ఎవరు అన్నారంట. మా కాల్ అండి అని మా అత్తగారు అన్నారంటే అండి. మా అత్తగారు అన్న తర్వాత మా అత్తగారు ఏమైంది ఏంటి అని అడిగితే బ్యాంకులు ఇలా మీ కాల్ పేరు మీద 75 లక్షలు ఉంది, మరి ఏం చేసుకున్నారు ఏంటి ఎందుకు తీసుకున్నారు కట్టని బ్యాంకులు అడిగారంటే అండి. బ్యాంకులు వెళ్ళిపోయిన తర్వాత మా అత్తగారు నాకు ఫోన్ చేశారు. మాకు ఫోన్ చేసి అలాగే ఇష్యూ అని చెప్పారండి. విషయం అని చెప్తే దేనికి చెప్పారు అసలు ఏమండి ఏంటేనని నేను ఆర్టీసీ కాడికి బ్యాంక్ కాడికి వెళ్ళి చెక్ చేయించుకుంటే నీ పేరు మీద 75 లక్షలు ఉందన్నారు. 75 లక్షలు దేనికి ఉంటుందండి, నేను తీసుకోలేదు, నేను తీసుకోలేందుకు నేను పెన్ను కట్టను, నేను చేయను నేను అన్నానండి. ఆ బ్యాంకు వాళ్ళు ఏమన్నారంటే ఇస్తే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి క్లియర్ చేయించేసుకోమన్నారండి. క్లియర్ చేసుకోవడానికి నేను 1-2 లక్షలు ఇవ్వడానికి నాకు అంత సొమ్మత లేదండి, నేను 2 నెలల్లో పని చేసుకునేదాన్ని, నేను అంత అమౌంట్ ఎలా కడతానని నేను అన్నానండి. అన్న తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదు, ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉన్నారు. ఈ టార్చర్ పెళ్ళాక మాకు ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చేసి మా ఆయన కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇన్నరా అదట సంగతి. ఈ మోసం చూస్తా అంటే ఈ నడమ వచ్చిన కుబేర సినిమాలు ఎక్కడ కొడుతుంది. అందులో కూడా దొంగల బ్యాచ్ బిచ్చపొల పేరు మీద ఈ బ్యాంక్ అకౌంట్లు తీసి వాళ్ళ మీదనే లోన్లు తీసేది. నల్ల పైసలను తెల్లగా చేసుకుంటారు. నెల్లూరులో ఒరిజినల్ దొంగలు మోపైనరు మళ్ళీ. అన్నట్టు తెలంగాణలో ఉన్న ఆడపడుచులు మనం అందరం ఒక కొత్త రికార్డు కొట్టినముల్లా. ఉత్తపచ్చి రికార్డు కూడా కాదు, నన్ను అడిగితే గిన్నీస్ బుక్కులను పిలిపిస్తే వాళ్ళు కూడా వాళ్ళ బుక్కులో రాసుకుంటారుల్లా. అంత పెద్ద రికార్డు. మరి మనల్ని గంత పెద్ద రికార్డు కొట్టినామంటే ఏంది భాగ్యమ్మా, మాకు తెలియకుండా మేమేం రికార్డు కొట్టినామని అనుకుంటుర్రా ఏంది? ఫ్రీ బస్సు ఎక్కుట్లనటనోళ్ళ మన పేరు మీద ఇప్పటికీ 200 కోట్ల మీదనే టికెట్లు తెగినాయట కాదు. మరి ఇది రికార్డే కదా, మరి ఈ రికార్డుల వార్తనే చెప్పుకుందాం గాని. నిజంగానే మన ఆడోళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. వాళ్లకు కాందంటూ ఏదిలేనే అంటారు కదా. ఇగో ఈ మాట నిజమే, ఎన్నో మాటల రుజువైంది కూడా. ఇక తెలుసుకోవాలి కానీ కొండలైనా కరిగిస్తాం, రికార్డులైనా బద్దలు కొడతాం. అయితే తెలంగాణ సర్కారు మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్లకు ఫ్రీ బస్ ప్రయాణం పెట్టింది కదా. ఇక ఫ్రీ బస్సు పెట్టిన కాడికి వెళ్ళి ఎట్లా కథ ఉన్నది మనందరికి ఎరకనే. సరే దినాన్ని తిరిగే బస్సులు తక్కువనే అంటారు కానీ మరి వచ్చిన బస్సులల్లో మన ఆడోళ్ళే మస్తు మంది ఎక్కిర్రు. ఆధార్ కార్డు చూయిస్తే చాలు బస్సు ఛార్జీలకు పైసలు లేవనే బాధ తప్పింది. అయితే ఈ పథకం పెట్టిన కాడికి నుంచి ఇప్పటిదాకా 200 కోట్ల టికెట్లు తెగినాయట మన ఆడోళ్ళ పేరు మీద. గదే జీరో టికెట్ ఉన్నది కదా, జీరో టికెట్ 200 కోట్లు దాటినట్ల అసలు మన దేశ జనాభానే గందగనం లేదు. కానీ
ఖాళీ ఒక తెలంగాణ 2 ఏండ్ల మన ఆడోళ్ళ పుణ్యం కానీ గన్నిగానం టికెట్లు దిగినాయంటే ఉత్తముచ్చట్న ఒక్క టికెట్కు కమస్కం 20 రూపాయలు వేసుకున్నా కూడా 4-5 వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చినట్టే మన పేరు మీద. ఎందుకంటే మన టికెట్ పైసలు సర్కారే కడుతుంది ఆర్టీసీకి. అందుకే అంటున్నా, ఇక మనం చెయ్యబట్టే నష్టాలలో ఉన్న ఆర్టీసీ లాభాలలో పోయింది. ఈ పైసలతోని కొత్త బస్సు కూడా కొని మనకు ఇంకా ఏం అవస్థ కాకుండా ఇంకా ఎక్కువ సార్లు పుక్కట్లు తిప్పుతారట. మంచిదే కదా మరి. కానీ ఫ్రీ బస్సు అని మన మీద ఎంతమంది ఎన్ని తీర్ల ఏడ్చిరోళ్ళు. కానీ ఈ ఫ్రీ బస్సు ఏవట్టే కదా ఆర్టీసీకి మనం లాభం చేసినాం, అవునా కాదా? ఆర్టీసీ బస్ ఎక్కిన వాళ్ళు కూడా గంటల కమానము ఇక నిలబడి మరి ఇళ్ళ ప్రయాణాలు చేసిర్రు. సీట్లు దొరుకుకున్నా లొల్లులు పెట్టుకొని మరి బస్సులు ఎక్కేలో ఉన్నాం. మరి కండక్టర్లు డ్రైవర్లు కసిర్చుకున్నా మనం సప్పుంజాక ఉండి ప్రయాణం చేసినాం. గింత వేసి లాస్ట్కు మనమే ఆర్టీసీని లాభాలలో పట్టుకొచ్చినాం. గందుకే మన ఆర్టీసీ వాళ్ళు మస్తు రుణపడున్నారు. అంతేనా కాదా ఎప్పుడ్రి అన్నట్టు తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టినట్టే ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్సు పెడతామని కూటమి సర్కారు వాళ్ళు చెప్పిరు కదా. ఇక అన్నట్టుగానే వచ్చే 15 ఆగస్టు సంధి స్కీమ్ కూడా ఆంధ్రాలో కూడా ఉంటుందటల్లా. ఇంకేందిగా 2 రాష్ట్రాల మన ఆడోళ్ళు బస్సు ప్రయాణం చేసి మరి ఆర్టీసీని గట్టికెక్కిస్తామన్నట్టు చూస్తాండ్రు. అంతేనే కదా మరి. పెంక మీదకెళ్ళి పొయ్యిల వాడు అనే శాస్త్రం వినే ఉంటారు కదా మీరు. అగో ఒక జాగల గట్లనే అయింది. ఎట్లా అంటే పిల్లగాడు లవ్ వేసుకున్నారట. పెళ్లి వేసుకుందాం అనుకున్నారు, ఇంట్లో ఒప్పుకోలే, కాతం పారిపోయిర్రు. అటెనక పోలీసులను కలిసిర్రు. కలితే ఏమైతుంది మీరే చెప్పుర్రులా. మీ అందరికీ అయితే ఎరికే కదా ఏమైతుంది. పెండ్లన్న ఎత్తారు, లేకుంటే సంజయించి ఇంటికన్నా పంపుతారు అని అంటారు. ఏంది బరాబరే ఒరిజినల్ పోలీసులు గట్లనే ఎత్తారు. కానీ వీళ్ళని కలిసింది డూప్లికేట్ పోలీసులు. మరి అటెనక ఏమైందో చూడాలి మీరు. అగో ముఖానికి దస్తు కట్టుకున్నాడు చూడు, ముఖం కనబడకుండా. ఈడు దొంగ పోలీసు. ఇప్పుడు ఒరిజినల్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిర్రు. అసలు కథ ఏందో చెప్తా ఇనుకోర్రి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లిలో ఉండే ఒక పిల్లగాడు వేరే ఊర్లో ఉండే ఒక పిల్ల ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దోళ్ళకు చెప్తే వాళ్ళు ఇండ్లే, ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ ముచ్చట రాంపూర్లో ఉండే ఈ గణేష్ అనేటోనికి ఎరికైంది. నేను పోలీసును, నేను మీకు కావాలి కాస్తా, ఇక పెద్దోళ్ళు మీ తెరువకు రాకుండా చూసుకుంటా అని చెప్పిండట. కేసు కూడా కాకుండా చేస్తా అన్నాడట. ఇంకేందిగా అమ్మయ్య ఈ పోలీస్ చాలా మంచోడు, మా కోసం తల్లాడుతుండ్రని పెళ్లి చేసుకున్న జంట అనుకున్నది. సంబరపడ్డరు బాగానే. ఇక జరని పైసలు కావాలి దారి ఖర్చుల కంటే కొట్టిర్రంట. మళ్ళా పైసలు అడుగుతా అంటే వాళ్ళకి ఎందుకు అనుమానం కొట్టింది. పోలీస్ టౌన్ లకు పోయి చెప్తే ఈ దొంగ పోలీసుని బండారం బయటపడ్డది. ఇక అసలైన పోలీసులు వలేసి మరి కేడీ పోలీసు గాని పట్టుకున్నారు. ఈ దొంగ పోలీసుని గురించి ఒరిజినల్ పోలీసు సార్ చెప్తున్నాడు ఇంకో రొప్పరి. అగోనట చూసినవా, ఈ దొంగ పోలీసుడు ఎవరిని పడితే వాళ్ళను మోసం చెయ్యడట. ఇట్లా పారిపోయి పెళ్లి చేసుకున్న జంటలను బుజరకిచ్చి ఇనకుంటే బెదరగొట్టి పైసలు వసూలు చేస్తాడంట. ఇక ఎప్పుడు వాడి దంద ఎట్లున్నదో. అసలే ఇంటోళ్ళ బాధకు వీళ్ళు బయటకొచ్చినాక ఈ దొంగ పోలీసుని బాధ అంటే ఆ ప్రేమికులు పెంక మీదకి వెళ్ళి పోయి పొయ్యిలో పడ్డట్టే ఉన్నది కదా కథ అంతా. ఇగో గిట్ల మోపైరు మొత్తం కిలాడిగాన్లు. రేపే కదా హరిహర వీరమల్లు సినిమా టాకీస్లకు వచ్చేది. నేనైతే 600 అయినా 100 116 అయినా ఫస్ట్ రోజు ఫస్ట్ ఆటనే చూస్తల్లా. సినిమా ఎట్లున్నదో నేనే జనాలకి చెప్తా. ఇక హరిహర వీరమల్లు టికెట్లు దొరుకుతలేవట కదా. ఫస్ట్ రోజు పెద్ద రికార్డే కొట్టేటట్టున్నది. మరి అట్లట్లా టాకీస్ల మొక్కాన పోయి ఫ్యాన్స్ ఏం చేస్తాండ్రో అరుచుకుందాం గాని. బేస్తారమే కదా హరిహర వీరమల్లు టాకీస్లకు వచ్చేది. కానీ ఒకరోజు ముందే 2 రాష్ట్రాలలో పండగ వచ్చినట్లయిందోళ్ళు. డిప్యూటీ సీఎం అయినాక వస్తున్న ఫస్ట్ సినిమా. అందున ఏళ్ళ బట్టి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈసారి గురు దప్పుడే ఉండదన్నట్టయితే దూసుకుపోతాండ్రు. టాకీస్ల కాడనైతే ఫ్లెక్సీలు కటౌట్లు కట్టి సంబుర పడతాండ్రు. ఇక ఇప్పటికే ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవచ్చునని ఇక ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో ప్రభుత్వాలు పర్మిషన్ కూడా ఇచ్చినాయి. ఇట్లా టికెట్ ఇచ్చుడు స్టార్ట్ అవ్వడుతోనే మాయమైపోయినాయట. అంటే ఒక్క రోజులనే లక్షల టికెట్లు అమ్ముడు పోయినాయన్నట్టు.
ఇక ఇంకో దిక్కు ఈ వీరమల్లు విడుదల పేరంటము హైదరాబాద్లో మొన్న వేసా కదా, ఇక ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టిర్రు. పవన్ అన్న వచ్చి ఫ్యాన్స్ ను మస్తుగా దిల్కుష్ చేసిండోళ్ళు. అవుగాని ఆంధ్ర ఎంపీ మిథున్ రెడ్డి సారు సెంటర్ జైల్లో ఉన్నాడు కదా, 2-3 రోజులు అవుతుంది కదా సార్ జైలు ఉండబట్టి. మరి సారు ఎట్లున్నాడు, ఏంది కథ, ఏమన్నా సవలతులు పెట్టిర్రా, చూస్తందుకు ఎవరన్నా పోయిర్రా, సార్ను ఎట్లా అరుచుకుంటుర్రు, ఏంది కథ, గవన్నీ చూసినట్టు చేద్దాం రారి. ఆంధ్ర మందుదంద కేసుల ఎంపీ మిథున్ రెడ్డి సారు రాజమండ్రి సెంటర్ జైల్లో ఉన్నాడు కదా. ఇక జైలు అంటే షిప్పకూడదు తింటారు కావచ్చు అనుకుంటాం, కానీ మిథున్ రెడ్డి సార్ది గట్ల కాదు. సారు రిమాండ్ ఖైదీ కదా, అందున ఎంపీ సారుకు షిప్పకుడు కాదు కానీ ఇంట్లోకి వెళ్ళి సర్ది కట్టుకొని తెచ్చుకోవచ్చు అని చెప్పిరట. ఇక కోర్టుకు ఇట్లా సవలతులు ఇవ్వాలని చెప్పింది. ఇంకా ఏంటి అంటే మిథున్ రెడ్డి సార్కు అసిస్టెంట్ను పెట్టుకోవచ్చట. ఏమన్నా బీమారు ఉంటే మందు గోళీలు కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు. ఒక సపరేట్ మంచము, షెద్దరు, బ్లాంకెట్, మెత్త, నీళ్ళ బాటిలు, ఒక కూలరు, చదువుకోవడానికి పేపరు, రాసుకోవడానికి పెన్ను, టైంపాస్ కాక చూసుకునేందుకు టీవీ. ఇగో ఇవన్నీ జైల్లో ఇంతజాం చేస్తారట మిథున్ సార్కు. ఇవన్నీ ఇంటుంటే అసలు సార్ జైల్లో ఉన్నట్టే కొడతలేదు కదా. గట్లనే ఉంటుంది కొందరు ఖైదీలకు. మరి ఖైదీలు అనగానే కట్టెలు కొట్టుడో, షెట్లకు నీళ్లు పోసుడో, మట్టి పని చేసుడో, బండ లావట్టుడో గివి అందరికి ఉంటాయి. నేరం రుజువైనాక ఉంటే ఇక ఇంకో దిక్కు మిథున్ రెడ్డి సార్ను జైల్లో కలిసేందుకు వీళ్ళ నాయన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ వచ్చిండు. కొడుకును కలుసుకొని ఏం కాదు బిడ్డ, మేమందరం ఉన్నాం, ధైర్యంగా ఉండాలని చెప్పుకొచ్చిండట. నా మీద కోపంతో నా కొడుకును సతాస్తుర్రు, ఈ కూటమి సర్కారు వాళ్ళే కావాల్సుకొని కచ్చగట్టిండ్రు అని చెప్పుకుంటా బాధపడ్డాడు పెద్దిరెడ్డి సారు. అసలు ఈ మందుదాన కేసు అసలైన దర్యాప్తు ఇంకా ముందు ఉందట. పెద్దలు కూడా జైలుకు పోవాల్సి తప్పదే అని చెప్పేసి తప్పు చేసిన వాళ్ళకు శిక్ష వల్లడే ఉంటుందని అంటుర్రు ఆఫీసర్లు. ఏందో ఏమో పాటు, అసలు ఆంధ్రాలో మందు లేకుండా చేస్తా అని చెప్పిన జగనన్న సర్కారు అదే మందు దందా కేసుల వైసీపీ లీడర్లు ఇరుక్కపోవడు ఏదైతే ఉందో గదే ఇచ్చింద్రమని చెప్పుకుంటారు పబ్లిక్. మళ్ళీ పారి నెతికి తెలియద్దాం. జోరుగా పడుతున్నాయి వానలు, ఏడ చూసినా నీళ్ళే నీళ్లు. రామునికి ఉత్తుత్తి కళ్యాణం, దేవుని పేరు మీద చేసిర్రు మోసం. పెండ్లి ఎత్తరనుకుంటే పరేషాన్ చేసిండు, ప్రేమికులను దోసుకున్న డూప్లికేట్ పోలీసు. 200 కోట్లు దాటిర్రు ఫ్రీ బస్సు ప్యాసింజర్లు, తెలంగాణ ఆడపడుచులు కొట్టిర్రు కొత్త రికార్డు. వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయలే ఒడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా, ఉంటా మరి.